ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎడబాటొస్తుంది. అప్పుడు వంశీని నా వైపు తిప్పుకుంటాను. అలా వంశీని నేను పెళ్లి చేసుకుంటాను. కానీ మీ తాతయ్య ఒప్పుకోరు కదే. ఎందుకు ఒప్పుకోరు? చెప్పు, ఎందుకు ఒప్పుకోరు? వర్ష వంశీ కలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కదా. అదే నాకు నచ్చలేదు. అయినా ఆ ముసలి వాళ్ళ పర్మిషన్ నాకెందుకు? అదేంటి సమ్ అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు నిన్నెంత ప్రేమగా పెంచారో కదా. పెంచితే ఏంటి? నా ప్రేమకి సపోర్ట్ చేయలేదు కదా. నా ప్రేమ విషయంలో మా తాతయ్యే కాదు, ఆ దేవుడు అడ్డు చెప్పినా వంశీని వదులుకునే ప్రసక్తే లేదు. అదేంటండి, టిఫిన్ ఇవ్వకుండా తీసుకొచ్చేశారు? వాళ్ళు తినను అన్నారా? నేనే లోపలికి వెళ్ళలేదు. ఏ? వాళ్ళిద్దరూ చాలా డీప్గా డిస్కషన్ చేసుకుంటూ చదువుకుంటున్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. భలే వారండి, అది కూడా మీలాంటిదే. ఏ పనిలో పడితే ఆ పనిలోనే ఉండిపోతుంది. ఎంత చదువుకుంటే మాత్రం తిండి మానేసి చదువుకోవాలా? ఇటివ్వండి, నేను ఇచ్చేసి వస్తాను. వద్దు పూర్ణ, వద్దు పూర్ణ. ఏమైందండి? వద్దులే, కిందికి వచ్చినప్పుడు తింటారు. ఏంటండి ఇప్పటికిప్పుడు వింతగా ప్రవర్తిస్తున్నారు? వింత లేదు, విడ్డూరం లేదు. కిందకి వచ్చినప్పుడు తింటారంటున్నాను కదా, లోపల పెట్టు. ఎందుకండి అంత కంగారు పడుతున్నారు? చెప్పింది చెయ్యి పూర్ణ, విసిగించుకో. ఎవరు కావాలి? భూపతి గారిని కలవాలి. సార్ ఎవరిని కలవరు, మీరు వెళ్ళండి. అలా నీతో చెప్పారా? అవును. నేను మీ సార్కి తెలియదు కదా. తెలియకుండా ఎలా చెప్పారు? అదంతా నీకు అనవసరం, ముందు వెళ్ళు. చూడు, సెక్యూరిటీ అంటే ఇంట్లోకి దొంగలు రాకుండా చూడాలి, అంతేగాని పని మీద వచ్చిన వాళ్ళని వెళ్లకుండా ఆపకూడదు. ఆయనతో మాట్లాడడానికి వచ్చాను, ముందు తెలుసుకో. సెక్యూరిటీ సార్? ఏంటి, ఎవరైనా? తెలియదు సార్, మీతో మాట్లాడాలి అంటున్నాడు. సరే, అతను పంపించు. అలాగే సార్, మీరు వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఎవరు బాబు మీరు? నా పేరు రాధాకృష్ణ అండి. ఇప్పుడే మీ ఫ్యాక్టరీని చూశాను. 1 సంవత్సరం క్రితం అది ఎంతో బాగా రన్ అయ్యేది. నాకు తెలిసి లాస్ కూడా ఏమీ లేదు. మీరు మీ వర్కర్స్ని చాలా అభిమానంగా చూసుకుంటారని మీ గురించి చెప్పుకుంటారు. మరి అలాంటి మీరు ఆ కంపెనీని మూసేయడం ఏంటి సార్? కార్మికులతో కలకల్లాడాల్సిన కంపెనీ
అలా పిచ్చి మొక్కలు మొలిచి కనిపించేసరికి నేనే తట్టుకోలేకపోయాను. అందుకనే మీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు చెప్పింది నిజమే బాబు. ఆ ఫ్యాక్టరీ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న సంపద అది. అలాగే నాకు నా కొడుకన్నా చాలా ఇష్టం. ఒక్కగానొక్క కొడుకని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడికి కూడా మేమంటే చాలా ప్రాణం. నా బిజినెస్ని, ఆ ఫ్యాక్టరీని డెవలప్ చేయడంలోనూ వాడి సహాయం ఎంతో ఉంది. అలాంటి నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. అంతే. ఆ క్షణం నుంచి నేను బ్రతికున్నాను అంటే ఉన్నాను అంతే. ఇంకేమీ చేయలేని పరిస్థితికి దిగిపోయాను. మళ్ళీ ఆ ఫ్యాక్టరీని కూడా నేను రన్ చేయలేకపోయాను. కళ్ళలో పెట్టుకుని పెంచుకున్న నా కొడుకే పోయిన తర్వాత ఇంకా అవన్నీ నాకెందుకని విరక్తితో వదిలేశాను బాబు. ఫ్యాక్టరీని చూస్తే నాకు నా కొడుకే గుర్తొస్తున్నాడు. వాడిని మర్చిపోలేను, ఆ ఫ్యాక్టరీని రన్ చేయలేను. మరి ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడి బ్రతుకుతున్న కార్మికుల పరిస్థితి ఏంటి సార్? నువ్వు చెప్పింది నిజమే బాబు. నా కార్మికులు కూడా చాలా మంచివాళ్ళు. ఇన్నేళ్ళు నన్నే నమ్ముకుని బ్రతికారు. కానీ చెప్పాను కదా, ప్రాణం లాంటి కొడుకే పోయాక ఇంకా దేని గురించి నేను ఆలోచించే పరిస్థితిలో లేను అని 1-2 నెలలు వాళ్ళకి సహాయం చేశాను. తర్వాత వాళ్ళు కూడా నన్ను అడగడం మానేశారు. సార్, మిమ్మల్ని ఒక్క మాట అడగొచ్చా? చెప్పు బాబు. ఆ ఫ్యాక్టరీ నాకు ఇస్తారా? నేను నడిపిస్తాను. ఏంటి, నువ్వు కొంటావా? లేదు సార్, కొడుకులా చూసుకుంటున్న ఆ ఫ్యాక్టరీని మీరమ్మరు అని నాకు తెలుసు. అయినా దాన్ని కొనేంత శక్తి కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. కానీ మీకు ఒక మాట ఇస్తున్నాను. అనుకోకుండా మీకు దూరమైన మీ కొడుకుని మీకు తీసుకొచ్చి ఇవ్వలేకపోవచ్చు. కానీ మీరు ఎంతో కష్టపడి సంపాదించిన మీ ఫ్యాక్టరీని తిరిగి నేను ఓపెన్ చేస్తాను. నష్టాల నుంచి బయటికి తీసుకొస్తాను. మీరు పిల్లల్లా చూసుకున్న మీ కార్మికులందరికీ నేను ఉపాధి కల్పిస్తాను. ఎలా బాబు? నేను ఒక యజమానిగా ఆలోచిస్తే నష్టాల్లో ఉన్న ఆ సంస్థ నాకెందుకు అనిపిస్తుంది. నేనొక కార్మికుడిగా పనిచేస్తాను సార్. అప్పుడు అన్నం పెట్టే అమ్మ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అనిపిస్తుంది. అందరం కలిసి కృషి చేస్తాం, కష్టపడి పనిచేస్తాం. మళ్ళీ మీ కంపెనీకి పూర్వ వైభోగం తీసుకొస్తాను సార్. బాగుంది బాబు. కార్మికుల్లా పనిచేస్తానని చెప్తున్నావు చూడు, అక్కడే నువ్వు నాకు నచ్చావు. నేను కూడా ఒక కార్మికుడిగానే నా జీవితాన్ని మొదలుపెట్టి యజమానినయ్యాను. కార్మికుల కష్టమేంటో నాకు తెలుసు. పనిచేసే కంపెనీ మీద వాళ్ళకుండే మమకారం ఏంటో కూడా తెలుసు. ఆ దేవుడు నా కొడుకును నాకు దూరం చేశాడు. నీ రూపంలో కొడుకు లాంటి వాడిని పంపించాడు అనుకుంటున్నాను. రేపు ఉదయం మా ఎలవేలుపు వెంకటేశ్వర స్వామి గుళ్ళో నీకు కాగితాలు తాళాలు అప్పగిస్తాను. చాలా సంతోషం సార్. నేను ఎవరో తెలియకపోయినా నా మాట నమ్మి మీ కంపెనీని నాకు అప్పగిస్తాను అన్నారు. మీ నమ్మకాన్ని నేనెప్పుడు నిలబెట్టుకుంటాను. మనిషి నిజాయితీ పరుడో కాదో ఆ మనిషి మాటే చెప్తుంది బాబు. నాకు నీ మాటల్లో అహంకారం కనిపించలేదు, ఆత్మవిశ్వాసం కనిపించింది. నీ వయసులో ఉన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది బాబు. అందుకే ఫ్యాక్టరీ నీకు ఇస్తున్నాను. నాకు లాభాల మీద ఆశ లేదు, ఆస్తుల మీద వ్యామోహం కూడా లేదు. కానీ ఇన్నేళ్ళు మమ్మల్ని నమ్ముకున్న కార్మికులు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తానన్నావు. ఆ ఒక్క మాట నాకు చాలా తృప్తినిచ్చింది బాబు. అందుకే ఇంకో ఆలోచన లేకుండా నా ఫ్యాక్టరీని నీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెడతాను. ఆల్ ది బెస్ట్ బాబు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. వెళ్ళొస్తాను. వెళ్ళరా.
ఏం రత్తమ్మా బాగున్నావా? బాగున్నాను యాదగిరన్నా. నువ్వేంటి ఇలా వచ్చావు? నిన్నటి వరకు అంటే మీరంతా చిల్లర మనుషులు. మరి ఈరోజు నీ కొడుకు కలెక్టర్ అయ్యాడు, అందుకే పని మీద వచ్చాను. అవునా? సరే అన్నా, లోపలికి రా. ఉమ్, రండన్నా, కూర్చోండి. గోపి, యాదగిరన్న వచ్చారు. నీతో పనుందంట, ఒకసారి రా. వస్తున్నానమ్మా. వస్తున్నాడన్నా. హా. ఏంటి యాదగిరన్న మా ఇంటికి వచ్చారు? ఏముంది రాణి, రోజు నీ హోటల్లో టిఫిన్ తిని సెటిల్మెంట్ చేసేవాడిని. ఇప్పుడు ఆఫీసర్ మీ ఇంట్లో ఉన్నాడు కదా, సెటిల్మెంట్ కోసం నేను వచ్చాను. నాతో పని ఉంటే ఆఫీస్కి రావాలి కానీ ఇంటికి రావడం ఎందుకు? నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. అబ్బా, కలెక్టర్ గారంటే ఏదో పరాయి వాడిని పిలిచినట్టుంది గోపి. మొన్నటి వరకు హోటల్లో కూర్చుని చదువుకుంటూ ఉండేవాడివి. నిన్ను చూస్తుంటే ఇంకా అలాగే కనిపిస్తున్నావు. అప్పుడే నువ్వు కలెక్టర్వి, ఒక పెద్ద హోదా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ముందు వచ్చిన పని ఏంటో చెప్పండి. నీకు తెలియదు ఏముంది గోపి, ఈ చుట్టుపక్కల చిన్న చిన్న సెటిల్మెంట్స్ అన్నీ పొలిటీషియన్స్ నాతోనే చేయించుకుంటారు. ఇంతకు ముందున్న కలెక్టర్ కూడా నా మాటకి చాలా విలువిచ్చేవాడు. ఎందుకంటే ఏ పని ఊరికినే చేయించుకోనని అందరికీ తెలుసు. అది సరే, మ్యాటర్ ఏంటో అది చెప్పండి. అదే, మన కాలనీ పక్కన 2 ఎకరాల పోరంబోకు ఉంది కదా, అది రెగ్యులర్ అయినట్టు నేను డాక్యుమెంట్స్ సృష్టించాను. దాని మీద ఒక్క సంతకం పెట్టామనుకో, స్థలం నాదైపోతుంది. అదేంటి? అది పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం కదా. పేదలకు స్థలం ఇస్తే ఏమొస్తుంది? అక్కడ మేము ఇల్లు కట్టుకోవాలి, మీరే డబ్బులు ఇవ్వండి అని తిరిగి దరఖాస్తులు వస్తాయి. దానివల్ల స్థలము పోతుంది, గవర్నమెంట్కి బోల్డ్ అంత నష్టం వస్తుంది. అదే రెగ్యులర్ అయినట్టు నువ్వు ఒక చిన్న సంతకం పెడితే ఫ్లాట్లు చేసి అమ్మేస్తాను. దానివల్ల రిజిస్ట్రేషన్స్ రూపంలో గవర్నమెంట్కి బోల్డ్ అంత డబ్బు వస్తుంది. నీ ఒక్క సంతకం వల్ల నాకు లాభం, ప్రభుత్వానికి లాభం. ఇదిగో 10 లక్షలు. అదేంటి, 2 కోట్ల విలువ చేసే ఫైల్ మీద సంతకం పెడితే 10 లక్షలేనా? ఏంటి గోపి, నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఉండమ్మా. ఆ స్థలం విలువ 2 కోట్ల పై మాటే. యాదగిరి గారు ఏం చెప్తారో చెప్పని. నువ్వు ఆఫీసర్ అయ్యాక నీకు కూడా లెక్కలు బాగానే తెలిసాయే. రతమా, నీ కష్టాలన్నీ పోయినట్టే. గోపి, ఈ 10 లక్షలు ఊరికే అడ్వాన్స్ అనుకోండి. ఫ్లాట్స్ అన్నీ పూర్తి అయ్యాక ఇంకో 10 లక్షలు నీకో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇస్తాను. అయితే ఇలా ఎన్ని స్థలాలున్నాయి యాదగిరి? భలే వాడివే. నువ్వు సపోర్ట్ చేస్తాను అంటే ఎక్కడెక్కడ ఎన్నున్నాయో రికార్డులు మొత్తం తెప్పించేయను. నెల తిరిగేసరికి నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు. తీసుకో, పోరా బయటికి. ఏంటి గోపి? కలెక్టర్గానే చెప్పాను. నేను ఇంతసేపు కూల్గా ఎందుకు మాట్లాడానో తెలుసా? నువ్విస్తానన్న డబ్బులకి కకృతిపడి కాదు. నా కిందున్న అధికారులు నీకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి. ఎన్ని సైట్స్ ఉన్నాయో 24 గంటల్లో నాకు చెప్తావా? అదే 24 గంటల్లో నీకు సహాయం చేసే ఆఫీసర్స్కి
నేనేంటో చూపిస్తాను. ఇంకోసారి పేదల స్థలాల జోలికి వచ్చావు అంటే జైల్లో చెప్పకూడుతుంటావు. గోపి, ఇది నీ ఇల్లు కాబట్టి సరిపోయింది. నేను అదే చెప్తున్నాను. ఇది ఇల్లు కాబట్టే ఊరుకున్నాను. అదే ఆఫీస్ అయితే ఈ పాటికే పోలీసులతో కొట్టించి లోపలేయించేవాణ్ణి. నా వెనకాతలు చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, నువ్వు తట్టుకోలేవు. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. నీ వెనకాల ఎంతమంది పెద్దవాళ్ళున్నా సరే నాకు ఏం భయం లేదు. పేదలకి అన్యాయం చేస్తాననేవాడు ఎవడైనా సరే నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గెట్ అవుట్! తమ్ముడు, చాలురా. నిన్ను ఎలా చూడాలనుకున్నానో ఈరోజు అలాగే చూస్తున్నాను. పేదవాళ్ల వైపు నిలబడతాను అన్నావు కదా, అది నాకు చాలా బాగా నచ్చిందిరా. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నువ్వు ముందు వాడిని డబ్బుల గురించి అడిగితే భయపడ్డాను గోపి. నేను అలా మాట్లాడడానికి కారణం ఉందమ్మా. వాడు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే మిగిలిన వాళ్ళు అతనికి ఎంత సహాయం చేస్తున్నారో అర్థమైంది కదా. ముందు వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. సరే నాన్న, జాగ్రత్త. లేనిపోను గొడవలు పడకు. ఏంటమ్మా అలా భయపడతావు? ఇప్పుడు జిల్లా మొత్తానికి తమ్ముడు పెద్ద. వాడు ఏదైనా చేయగలడు. వాడు ఎవ్వరికి భయపడడు. వాడు లొంగేది నీతికి, న్యాయానికి. వీడికి ఏమీ కాదు. సరే అక్క, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను రెడీ అయి వెళ్తాను. అలాగే. రాధా గారు, రాణి కూర్చో. ఏంటండి ఇది? 2-3 రోజుల నుంచి చూస్తున్నాను. మీరెప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియడం లేదు. అంటే భోజనానికి కూడా రావడం లేదు. ఏంటంత పని? అది ఒక గుడ్ న్యూస్ రాణి. నేను ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేయబోతున్నాను. ఏంటి, ఫ్యాక్టరీనా? అవును రాణి. పనులన్నీ అయ్యాక నీకు చెప్దాం అనుకున్నాను. అంటే ఫ్యాక్టరీ అంటే చాలా డబ్బులు కావాలి కదండి. మరి ఇప్పటికిప్పుడు అంత డబ్బులంటే ఎలా? ఫ్యాక్టరీ కొత్తగా కట్టడం లేదు రాణి. మూసి ఉన్న ఫ్యాక్టరీనే తిరిగి ఓపెన్ చేస్తున్నాను. అలా భూపతి గారు ఫ్యాక్టరీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు రాణి. ఈ వారంలోనే ఆ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలి. దానికి సంబంధించిన పనుల్లోనే తిరుగుతున్నాను. పనిలోనే కదా, పోన్లేండి. మీ కాళ్ల మీద మీరు నిలబడి చూపిస్తానని మీ నాన్నగారితో శపథం చేసి బయటకొచ్చేశారు. మీ కళ నెరవేరుతుంది. మీరు చేసే పని వల్ల చాలా మంది కార్మికుల జీవితాల్లో వెలుగొస్తుంది. ఒక పని చేయండి. మన స్థలం తాలూకా కాగితాలున్నాయి కదా, అవి బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకోండి. డబ్బులా? ఎందుకు రాణి? మరి మూతపడిన ఫ్యాక్టరీ తెరవాలంటే డబ్బులు కావాలి కదా. అవసరం లేదు రాణి. ఎందుకు? ఏమైంది? ఏం లేదులే. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనుకున్నాను. మనిద్దరం ఒకటే అనుకున్నాను. కానీ మీరు నన్ను పరాయి దాన్ని చేసేసారుగా. రాణి, ఇప్పుడు నేను ఏమన్నానని? ఇంకేమనాలండి? డబ్బులు వద్దు అన్నారు. అంటే నా సాయం తీసుకోవడం ఇష్టం లేకే కదా వద్దన్నారు. మీకు సాయంగా ఇవ్వాలని అనుకోవడం లేదు.
మీ కష్టంలో సాయంగా ఉండాలి అని అనుకుంటున్నాను. అది మీకు ఇష్టం లేకే కదా వద్దు అంటున్నారు. హ, అయినా నా పిచ్చి కానీ మీ నాన్నగారి సాయాన్ని వద్దు అనుకున్న మనిషి మీరు నాలాంటి పరాయిదాని సాయం ఎందుకు తీసుకుంటారు? రాణి, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీకోసం, నీ ప్రేమ కోసం నేను మా నాన్ననే కాదనుకున్నాను. అది నేను నీకిచ్చే విలువ. మరి కాగితాలు ఎందుకు తీసుకొని అంటున్నారు? తీసుకోను అనటం లేదు రాణి, ఇప్పుడు అవసరం లేదు అంటున్నాను అంతే. కార్మికులు అందరూ ఉన్నారు రాణి, ఫ్యాక్టరీలో మెషినరీ అంతా ఉంది. ఇప్పటికే కొన్ని ఆర్డర్స్ కూడా తెచ్చేశాను. ఆర్డర్స్ కాగితాలు చూపిస్తే రా మెటీరియల్ ఇచ్చేస్తారు. ఇక్కడ మన పెట్టుబడి కేవలం శ్రమే, ఇంకే డబ్బులు అవసరం లేదు రాణి, అందుకే వద్దన్నాను. నన్ను క్షమించండి, చదువులేని మొద్దుని కదా, అందుకే ఆవేశంలో తప్పుగా మాట్లాడేశాను. చచా, నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావని నాకు తెలుసు రాణి. రాణి, మన మధ్య ఎప్పటికీ ప్రేమాభిమానాలు మాత్రమే ఉండాలి, అంతేకాని అనుమానాలు, అపార్థాలు ఉండకూడదు. బాబు, అక్కడ ఏమైంది? ఎవరో హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారండి. రే శంకర్, 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 రే శంకర్! ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.